నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీ. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల. పద్నాలుగున అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీ. ఆస్క్ వ్యవస్థాపకులు డాక్టర్ గుబ్బల రాంబాబు. ఘనంగా పోతల వీరభద్రరావు వర్ధంతి సభ. ఉద్వేగానికి గురైన మంత్రి కాందుల దుర్గేశేఖ. ఎమ్మెల్సీగా సోమ వీర్రాజు ప్రమాణ స్వీకారం. భారీ వాహన ర్యాలీతో అమరావతికి పయనం. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. 10 నుంచి ఆందోళన చేస్తామని బొజ్జ రామకృష్ణ వెల్లడి. ఇక డీటెయిల్స్ వస్తే, వైసీపీ ప్రభుత్వ హయాంలో MDU రేషన్ డోర్ డెలివరీ వాహనాల కొనుగోలులో పెద్ద కుంభకోణం చోటు చేసుకుందని, ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు లేవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో పేదల బియ్యం ఎటు వెళ్తుందో, ఎంత వెళ్తుందో లెక్క తెలియని పరిస్థితి ఉందన్నారు. రేషన్ మాఫియాకు ఇదే ప్రధాన కారణమని వివరించారు. అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితికి వైకాపా హయాంలోని ఒప్పందాలే కారణమని, ఇప్పటికీ ఒక్కో వాహనానికి నెలకు 27,000 రూపాయలు చెల్లిస్తున్నామని ధ్వజమెత్తారు. ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు QR కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు, సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ KYC తర్వాత పూర్తవుతుంది. సో April 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% we have completed. 93% we have completed. 7% is still there. ఏమంటే మీరు ఇంతసేపు వినలేదు అనుకుంటా. నేను చాలా క్లియర్గా చెప్పాను. కాదండి, వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా మా MDO ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు, వాళ్ళ దగ్గర ఉన్న పాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు కల్పించాం. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆస్క్ వ్యవస్థాపకులు, స్వర్ణాంధ్ర నిర్వాహకుడు డాక్టర్ గుబ్బల రాంబాబు వెల్లడించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ, అంబేద్కర్ స్ఫూర్తిని, సిద్ధాంతాలను ఇంటింటికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆస్క్ ద్వారా గత 5 ఏళ్లుగా అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. April 14th ఉదయం ఎవరి ప్యాకుల్లో వాళ్ళు అంబేద్కర్ జయంతి చేసుకుంటూ సాయంత్రం 3 గంటలకల్లా క్వారీ మార్కెట్ అంబేద్కర్ ఫ్యాక్టరీ దగ్గరికి అందరూ ఉత్సాహంగా జెండాలు కానీ తీర్మానాలతో కానీ అందరూ ఉత్సాహంగా క్వారీ మార్కెట్ సెంటర్లో గ్యాదర్ అవి అక్కడి నుంచి గోకారం బస్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అంబేద్కర్కి నివాళులు అర్పించి, ఘనమైన నివాళులు అర్పించి ఎవరో వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. అందరినీ మేము అప్పీల్ చేసేది ఒకటే, మేము ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అభిమానులు అందరినీ కూడా పాల్గొవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధం లేదు, అంబేద్కర్ అన్నవాడు కులానికి సంబంధం లేదు. ఆయన చేసిన కార్యక్రమాలు తెలుసుకుంటే అసలు అంబేద్కర్ కులానికి సంబంధించినవే కాదన్నది కూడా అందరికి అర్థమవుతుంది. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. భారతదేశంలో మరింత ఘనంగా జరుగుతాయి. మహారాష్ట్ర తర్వాత అత్యధిక విగ్రహాలు ఉన్నటువంటి జిల్లా. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి ఊర్లో విగ్రహం ఉంటుంది, 1, 2 కూడా ఉండొచ్చు. మరి ఘనంగా అంబేద్కర్ గారి జయంతి ఉదయం అంతా అంబేద్కర్ గారి జయంతి జరిగిన తర్వాత సాయంత్రం 3 గంటలకి
రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా కేంద్రం మనది ఇప్పుడు రాజమండ్రి. ఈ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి యువకులు, అంబేద్కర్ అభిమానులు, ఉత్సాహవంతులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలు ఈ జయంతి ఉత్సవ ర్యాలీలో పాల్గొనడం ఒక ఆనవాయితీగా వస్తుంది. మరి ఇది 5వ జయంతి ఉత్సవ ర్యాలీకి 5వ వార్షికోత్సవం కింద లెక్క 5వ సంవత్సరం ఇది. మరి దీన్ని కూడా జయప్రదం చేయాలని ఈసారి మొన్నటి వరకు మనం వై జంక్షన్ నుంచి పెట్టేవాళ్ళు, ఇప్పుడు క్వారీ మార్కెట్ దగ్గర పార్లమెంట్ భవనం నమూనాలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మనం గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి ఆయనకి నివాళులు అర్పించే ఆయనకి కార్యక్రమం ఉంది. మాజీ శాసనసభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్, అజాత శత్రువు శ్రీ పోతుల వీరభద్రరావు 26వ వర్ధంతి సభ స్థానిక టౌన్ హాల్లో ఘనంగా జరిగింది. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ వ్యాపార రంగాల ప్రముఖులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆయన నివాళులర్పించిన అనంతరం వీరభద్రరావు గురించి, ఆయన చేసిన సేవల గురించి ప్రసంగిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన మచ్చలేని రాజకీయ జీవితాన్ని జీవించారని, అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొని గొప్ప గొప్ప కవీశ్వరుల చేత మెప్పు పొందిన గొప్ప సాహిత్యవేత్త అని, ఆయన ఫుట్బాల్ క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచి అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనడమే కాక నిర్వహించారని, అందుచేత ఆయన పేరు రాజమండ్రి మున్సిపల్ స్టేడియంకు నామకరణం చేశామన్నారు. సార్ ఇలా నుంచి చూడండి పాత్ర గారు ఏమండి సార్ తాను చైర్మన్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి సింగారావు గారికి కూడా ఆ క్రీడ గురించి తెలుసు కాబట్టి మింబుల్స్ అని మొత్తం జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి ఒక టీం, ఫుట్బాల్ టీం మన రాజమండ్రిలో ఉంది. అందులోని సుందర స్వామినాయుడు గారు, భాస్కర్ రావు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజ్ అమరావతిలో బుధవారం శాసనమండలి సభ్యుడిగా సోము వీర్రాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఉదయం 6 గంటలకు స్థానిక తారక రామానగర్లో ఉన్న సోము వీర్రాజు నివాసం నుండి భారీ ఎత్తున ఊరేగింపుగా అమరావతికి బయలుదేరారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ కొయ్యం మోషేడ్ రాజు ఆయనతో శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి సహకరించిన కూటమి పార్టీలకు సోము వీర్రాజు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తారని, శాసన మండలి తన వాణి బలంగా వినిపించి ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వివరించారు. भारत 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 माता जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता ओ मेरा के नायकत्व 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 जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी
भारत 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 माता जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता సోమరాజు గారి నాయకత్వం 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 జై బీజేపీ 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 పెండిరగ్లో ఉన్న 40,000 భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగమల్లు శ్రీనివాసరావు, బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ నెల 10 నుంచి రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్మిక శాఖ కార్యాలయాలను ముట్టడించాలని, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో లింగమల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు న్యాయం చేస్తారని నమ్మి గతంలో జగన్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే పూర్తిగా అన్యాయం చేశారన్నారు. 40 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరే సంక్షేమ బోర్డు సొమ్మును స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. సార్ మీరు మౌత్ తట్టుకోండి ఒకటి. పరిష్కారం చేస్తూ చేయకుండా ఇబ్బంది పెడుతూ కొనసాగిస్తున్నాడు. 2019లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండగా పసుపు కుంకాల పేరుగా మొత్తం బోర్డులో ఉన్న డబ్బులన్నీ కూడా స్వాహా చేశారు. దానికి ఆవేదన చెందిన భవన నిర్మాణ కార్మికులు దాదాపు 40 లక్షల మంది ఆవేదన చెంది గవర్నమెంట్ మారితే మనకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. వారు కూడా ఒక్క క్లైమ్ కూడా స్విచ్ బటన్ మా ఎలక్ట్రికల్ సోదరులు పడుతున్న ఇబ్బందులు, వేదన, ఆవేదన, కన్నీటి బాధలు ఒక్కసారి ఆలోచన చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వం కావచ్చు, మరి ఈ ప్రభుత్వం కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారో భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా ఒక చేత చేర్చి మీ అందరికీ మంచి చేస్తానని ఒక భరోసా ఇచ్చి ఉన్నారు. అలాగే మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఆవేశంతో ఉండిపోయి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా నేను ఉన్నాను, నేను మీకు చేస్తాను, 100 రోజుల్లో మీ అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చి కార్మికుల్ని సంతోషపరిచి మరి ఓట్లు వేయించుకొని ఈ రోజున భవన నిర్మాణ కార్మికులకి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఉద్యోగి వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నం చేసిన నాగాంజలి అనే ఫార్మసీ యువతి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని రాజమహేంద్రవరం జీజీహెచ్ జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ పివివి సత్యనారాయణ చెప్పారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య బృందం సభ్యులు మంగళవారం సాయంత్రం జీజీహెచ్ ఆవరణలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ తమ వైద్యులతో పాటు సంబంధిత ఆసుపత్రి వైద్యులు సమన్వయంతో బాధిత యువతికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. గత నెల 29వ తేదీ వరకు యువతి శరీరం వైద్యానికి స్పందించిందని, 30వ తేదీ నుంచి క్రమంగా క్షీణిస్తూ వస్తుందన్నారు. ఈ నెల 31వ తేదీ రాత్రి నుంచి యువతి అసలు వైద్యానికి స్పందించడం లేదన్నారు. ఓకే ఇప్పుడు
ఇప్పుడు బ్రెయిన్ కంప్లీట్ డెప్త్ రిప్లేస్ చేయడం అంటే ఉంది అక్కడ. ఈ హార్ట్ లంగ్స్ కంప్లీట్ పనిచేయడం మానేసిన తర్వాత అప్పుడు నల్లపు నాగాంజలి 23 years పేషెంట్ కొరకు మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బిల్మాన్ జిల్లా కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి 28వ తారీఖు మధ్యాహ్నం వచ్చింది మనకి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి. ఒక కమిటీని ఫామ్ చేసి ఈ బొల్లినేని హాస్పిటల్కి వెళ్ళి ఈ అమ్మాయిని ఎగ్జామ్ చేసి రెగ్యులర్గా కొంచెం మానిటర్ చేయమని మనకి ఆర్డర్ ఇచ్చారు. 28వ తారీఖు ఇచ్చారన్నమాట. అమ్మాయి ఎందుకు అంటే అమ్మాయి చాలా సీరియస్గా ఉంది కేసు, మీరు రెగ్యులర్గా వెళ్ళి ఆ కేసుని రోజు చూసి మాకు ఇన్ఫామ్ చేయండి, అమ్మాయి ట్రీట్మెంట్ ఎట్లాగా ఉందో మీరు కూడా ట్రీట్మెంట్ గురించి ఫాలోఅప్ చేసి చెప్పమన్నారు. సో 28 మధ్యాహ్నం మేము 3 గంటలకు వెళ్ళామండి బొల్లినేని హాస్పిటల్కి. మేము వెళ్ళేటప్పటికి అమ్మాయి ఈ పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నారు, అన్కాన్షియస్లో ఉన్నారన్నమాట. సో అక్కడ బొల్లినేని హాస్పిటల్ టీం డాక్టర్ టీంని అడిగి వివరాలన్నీ తెలుసుకున్నాం. ఆమె 23వ తారీఖుని అడ్మిట్ అయింది హాస్పిటల్లో. మాకు 28వ తారీఖుని మాకు కమిటీ వేశారు కలెక్టర్ గారు. సో మేము వెళ్ళేటప్పటికి అమ్మాయి పరిస్థితి అన్కాన్షియస్లో ఉంది, వెంటిలేటర్ మీద ఉంది. లైక్ ఆల్రెడీ అక్కడ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఆ బ్రెయిన్లో ఆ ప్రెషర్ తగ్గించడానికి, వాపు తగ్గించడానికి అలాంగ్ విత్ బొల్లినేని పీపుల్ వీఆర్ ఆల్సో గివింగ్ అవర్ ఇన్పుట్స్ అండ్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్ అడిక్వేట్ రైట్ నౌ. ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ అండి చెప్పాలంటే. బట్ ఏంటంటే అండి లైక్ ఇలాంటి పేషెంట్స్ యూజువల్గా వెరీ గ్రేవ్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. యూజువల్గా ఇలాంటి పేషెంట్స్ బయటపడటం అనేది ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ టఫ్ అండి చెప్పాలంటే. సో ఎన్ని రోజుల అనేది వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ వాచ్, వీ కెనాట్ ప్రిడిక్ట్ అనమాట. సో లైక్ యాజ్ ఆఫ్ నవ్ అయితే పేషెంట్ కండిషన్ అయితే అసలు బాగాలేదండి. బ్రెయిన్ స్టెమ్ డిక్లేర్ చేయడానికి కూడా, బ్రెయిన్ స్టెమ్ డెత్ అని డిక్లేర్ చేయడానికి కూడా ఇట్స్ క్వైట్ ఎర్లీ, వీ కెనాట్ సే, బికాస్ ఇంకా కొన్ని రిఫ్లెక్సెస్ అయితే వస్తున్నాయండి. లైక్ వెంటిలేటర్ షీఈ్ ఏబుల్ టు ట్రిగర్ ద వెంటిలేటర్. సో ఇలాంటప్పుడు మనము పేషెంట్ బ్రెయిన్ స్టెమ్ డెత్ అని చెప్పలేమన్నమాట. పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారేమో, తర్వాత రివర్సల్ ఇవ్వాలంటే అసలు ఏ మందు తీసుకున్నారో తెలియాలి డాక్టర్కి. అది ఎంతసేపటికి తెలిసిందో మనకు తెలియదు. పేషెంట్ ప్రజెంట్ విత్ సమ్ అదర్ కడుపు నొప్పనో ఎందుకనో వచ్చింది డాక్టర్ దగ్గరికి. అది పాయిజన్ తీసుకుందా లేకపోతే పాయిజన్ తాగిందా, పాయిజన్ ఇంజెక్షన్ చేసుకున్నది అనేది ఎవరికి తెలియదు, మాకు తెలియదు. మరి ట్రీట్ చేసే డాక్టర్కి ఎంతవరకు ఎంత సమయం తర్వాత తెలిసిందో కూడా నాకు ఐడియా లేదు. సో బ్రెయిన్ డ్యామేజ్ కేవలం ఆక్సిజన్ లేకపోవడం వల్ల జరిగింది, ఈ మందు వలన కాదు. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఒక 3 or 4 minutes ఆక్సిజన్ ఇవ్వకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో బ్రెయిన్ డ్యామేజ్ అయిన ఫ్యూ అవర్స్లో స్వెల్లింగ్ వస్తుంది, ఎడిమా అంటాం. సెరిబ్రల్ ఎడిమా స్టార్ట్ అయింది. సెరిబ్రల్ ఎడిమా అవడం వల్ల లోయర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంప్రెషన్ వచ్చి కిందకి దిగుతుంది. దాన్ని హెర్నియేషన్ అంటాం మేడం చెప్పినట్లుగా. అందువల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయింది, నాట్ బికాస్ ఆఫ్ మియర్ డ్రగ్ ఇంజెక్షన్. డ్రగ్ ఇంజెక్షన్ వలన వాలంటరీ మైల్స్ అన్ని ప్యారలైజ్ అవ్వడం వలన, ఆవిడ ఊపిరి తీసుకోలేవడం వలన, ఆ ఊపిరి తీసుకోలేని సమయంలో మనం ఆక్సిజన్ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయింది. దాన్ని హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ అంటాం. హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ ఆర్ సెరిబ్రల్ ఇంజరీ డ్యూ టు హైపాక్సియా. మృత్యువడిలో ప్రాణాలతో పోరాడుతున్న ఫార్మసీ విద్యార్థి నాగాంజలికి వారి కుటుంబానికి న్యాయం జరగాలన్న తపనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రాములు పోరాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు మార్తి లక్ష్మి పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మార్తి లక్ష్మి మాట్లాడుతూ నాగాంజలి కుటుంబానికి అండగా నిలిచి తమ పార్టీ నాయకులు పోరాడుతుంటే శివరాజకీయాలు చేస్తున్నారంటే తెలుగు మహిళలు విమర్శించడం భావ్యం కాదన్నారు. శివరాజకీయాలు అంటూ వ్యాఖ్యానిస్తున్నారంటే నాగాంజలి చనిపోయిందనే భావనలో తెలుగు మహిళలు ఉన్నారా అని నిలదీశారు. నాగాంజలి ఆత్మహత్య యత్నానికి ఆదివారం నాడు పాల్పడితే 2 రోజుల వరకు బయటకు రానివ్వలేదని, మార్గాని భరత్ ఆసుపత్రి వద్దకు వెళ్లి ఆందోళనకు దిగితే తప్ప పోలీసు యంత్రాంగం ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. అది మీరు ఎందుకు తెలియపరచలేదు, అది మీరు పోలీసులకు ఎందుకు చూపించట్లేదు, అది లేదు. ఆ అమ్మాయి రూమ్ లో ఉన్న బుక్స్ అన్ని కలిపి మీరు దాచివేశారు. ఎందుకు సార్ మీరు ఎందుకు భయపడుతున్నారు? అక్కడ ఏమీ జరగకపోతే అన్ని వదిలేయాలి కదా మీరు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా మీరు ఎందుకు ఎలవేట్ చేయట్లేదు, అసలు రానివ్వట్లేదు ముందుకి, ఆ పిల్లలతో ఎందుకు మాట్లాడినట్లేదు అంటే మీరు ఎన్ని బయటకు వచ్చేస్తేనే. దీపక్ ఇదే కాదండి, చాలా అమ్మాయిల్ని చాలా హెరాస్మెంట్ చేశారంట, అవన్నీ దాస్తున్నారు. కానీ ఇదేంటంటే అమ్మాయి ఏమైనా సరే దీపక్ అనే వ్యక్తికి న్యాయం చేయకుండా శిక్ష పడాలని ఆలోచనతో అమ్మాయి నిర్ణయించుకొని నేను చనిపోయినా పర్లేదు, ఆ దీపక్ అన్న వాడికి శిక్ష పడాలని ఆ అమ్మాయి అలా చేయడం జరిగింది. కానీ అమ్మాయి చేసుకోలేదు, కానీ ఎవరు చేశారు. అది మేము అడిగిన ఇప్పటికీ కూడా మాకు అది చూపించట్లేదు. మరి ఏం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం? ఏం చేస్తుంది? మన సీఎం గారు అక్కడికి వచ్చారు పోలవరం, ఇక్కడికి వచ్చి ఈ కుటుంబాన్ని పరిశీలించారు కదా. అమ్మ మీ బిడ్డకి నేను అన్నం తోడుగా ఉన్నాను, మీ పిల్లలు నేను పంపిస్తామని నేను చెప్పొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఆయన ఏ ఆడపిల్లనైనా సరే ఏదైనా జరిగితే తాడు తీస్తానన్నాడు. మరి తాడు తీయడానికి ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన?
రాజకీయం చేయడం మా లక్ష్యం కాదండి. వీఆర్ డిమాండింగ్ ఓన్లీ ద జస్టిస్ ఫర్ దైర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి మేము న్యాయం జరగాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. అది అలా డిమాండ్ చేయడం ఎంపీ మా ఎక్స్ ఎంపీ మార్గన్ బలరాం గారు స్టార్ట్ చేశారండి. ఆ అమ్మాయిని అలా వదిలేయడం కరెక్ట్ కాదని ఆయన డిమాండ్ చేశాకే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందని మా అభిప్రాయం. నిన్న వచ్చినటువంటి మేడం గారు, మా కళ్యాణి గారు కానీ, శ్యామల గారు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టారండి మహిళలు, తెలుగుదేశం మహిళలు. అలా వ్యక్తిగత విషయాలు కాకుండా ఆ అమ్మాయికి న్యాయం జరిగే విషయంలో మహిళలందరూ కలిసి పోరాటం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మీ అందరికీ తెలిసిందే, అంజలి అన్న ఆవిడ ప్రాణాలతో కొట్టుమిట్టు ఆడుతుంది. నిన్న మరి ఎంపీ గారు మార్గాని భరత్ గారు వెళ్ళడం జరిగింది. అందరూ కూడా పార్టీ పరంగా గానీ వెళ్ళారు. వెళ్తే నేను హ్యూమన్ రైట్స్ తరపు నుంచి ఈ కార్డు పట్టుకొని వెళ్ళడం జరిగిందండి. యాజమాన్యాన్ని నిలదీద్దామని చెప్పి నేను వెళ్ళడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కార్డు ఇది ఎందుకంటే ఎవరికి ఏ అన్యాయం జరిగినా ముందు ఉండి మహిళలకి మా తరపు నుంచి మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటాము ఎప్పుడు కూడాను. అలాగే మరి ఈ రోజు రాజమండ్రిలో ఒక ఎక్స్ ఎంపీగా ఉంటూ మరి ఈ రోజు ఒక మహిళకి సపోర్ట్ ఇస్తున్నారంటే ఒక మంచి కోసం అనేది ఆలోచించాలి. అటువంటి వ్యక్తిని బురద జల్లుతున్నారు చాలా వరకు, అది కరెక్ట్ కాదండి. ఏంటి ఎమ్మెల్యే గారు, మీకు ఒక సూటిగా ప్రశ్న వేస్తున్నాను. మీరు రాజమండ్రిలో ఉండి మహిళకు అంత ఘోరంగా జరుగుతుంటే మీరు స్పందించాలి. ఫస్ట్ పాయింట్, మీరు స్పందించకుండా, వాసు గారు మీరు స్పందించకుండా నేను ఎమ్మెల్యేని రాజమండ్రిని అభివృద్ధి చేస్తున్నాను అంటే ఏం అభివృద్ధి చేశారనేది కూడా ఫస్ట్ పాయింట్. ఉగాది పురస్కారాల్లో భాగంగా డాక్టర్ దంటూ మురళీకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కళారత్న అవార్డు అందుకున్న సందర్భంగా స్థానిక షెల్టర్ హోటల్లో పలువురు ఘనంగా సత్కరించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ప్రెసిడెంట్ తీగల రాజా, జూపూడి మధుబాబు, టీడీపీ మాజీ కార్పొరేటర్ ఇన్నమూరి రాంబాబు, ప్రముఖ వ్యాపారవేత్త కూర్మాదాస్ ప్రభాకర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్యవేశ వాణిజ్య విభాగం నల్లమిల్లి సుబ్బారావు, వైస్ చైర్మన్ జూపూడి శ్రీనివాస్, ఎర్ర రంగనాయకులు దాసరి బ్రహ్మ గిరీష్, ఘంటసాల వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. డాక్టర్ దంటు మురళీకృష్ణ భగవద్గీత శ్లోకాలను పలు భాషల్లో ఆల్బమ్ చేశారని, ఈ సేవలను గుర్తించి కళారత్న పురస్కారం అందించడం అభినందనీయమని ప్రశంసించారు. కళారత్న అవార్డుని ఇవ్వడం కళలకి కాణాచి రాజమండ్రి, అలానే కళలకి రాజధాని రాజమండ్రి, ఈ ప్రాంతం వాసి అయినటువంటి మురళీకృష్ణ గారు దేశంలో గర్వించదగ్గ అద్భుతమైనటువంటి అంశాలని ఆయన ఆవిష్కరించారు. భగవద్గీతని దాని మీద అనేక పరిశోధనలు చేయడం, బుక్స్ రెడీ ఆల్మోస్ట్ ఫైనల్ టచ్అప్లో ఉంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో అవి కూడా రిలీజ్ అవుతాయి. సో ఈ విధంగా నేను చేసుకుంటూ వచ్చి అంతేకాకుండా నేను నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో డిఫరెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాను. అంటే ఈ రోజుల్లో బుక్స్ చదవడం అది యూత్కి అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే 700-600 పేజెస్ వాళ్ళు చదవడం అనేటికి వాళ్ళకి చాలా లోడెడ్ వాళ్ళు ఫీల్ అవుతారు. అందరికీ ఆన్లైన్లో కావాలి, తర్వాత షార్ట్ ఫామ్లో కావాలి. అందుకే డిఫరెంట్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ మీద, అంటే లీడర్షిప్ క్వాలిటీస్, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్, క్యారెక్టర్ బిల్డింగ్, కెరీర్ బిల్డింగ్. రాజమండ్రి రూరల్ కొత్త బ్రిడ్జి టోల్ గేట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి 41వ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గరగల నృత్యాలు, మంగళ వాయిద్యాలతో పురవీధులు ఊరేగించుకుంటూ పెద్ద సోమాలమ్మ గుడికి చేరుకుంది. గుడి నిర్మాణకర్త బత్తిన అప్పారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామస్తులందరికీ ఆ శ్యామలాంబ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించామన్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని ప్రతి ఏటా జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.